మహోన్నతుడైన మహాఘనుడైన పరిశుద్ధైన నిత్య నివాసికు దేవాతి దేవుడైన యేసు ప్రభు వారి మహోన్నతమైన నామాన్ని కొనియాడుతూ సాయంకాలం ముందు చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన క్రీస్తు వారి దివ్యనామాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి భయంకర దినాలలో ఎండ తీవ్రత తీక్షణంగా ఉన్నటువంటి ఈ దినాలలో ఆయన మనను తన రెక్కల చాటున భద్రపరుస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ మనం నడిపిస్తున్న ఆ దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి, ఆదరణ ఆశీర్వాదాలను బట్టి, అన్న వస్త్రాలను బట్టి, గాలిని నీరుని బట్టి, ప్రతి విధమైన ఉపకారాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో కొనియాడుతూ స్తుతిస్తుంటున్నాను. దేవుని కృపను బట్టి ఈ సెకండ్ సిరీస్ ఆఫ్ బైబిల్ స్టడీస్ మనము ఆదాము జీవితాన్ని గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏబేలు జీవితాన్ని గురించి మనం నేర్చుకున్నాం. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల పట్టిక అక్కడ మనకు కనబడుతుంది. అందులో మొట్టమొదటి వ్యక్తి ఏబేలుని మనం చూసాం. ఏబేలు యొక్క జీవితాన్ని గురించి మనం గత బైబిల్ స్టడీలో నేర్చుకున్నాం. ఏబేలు అన్న మాటకు ఊపిరి, శ్వాస అన్న అర్థం ఉన్నట్టుగా మనం చూసాం. ఆవిరి అనే అర్థం కూడా. తన పేరుకు తగినట్టుగా ఆయన చాలా తక్కువ సంవత్సరాలు ఆయన జీవించాడు. ఎన్ని సంవత్సరాలు అనేది మనకు క్లియర్ గా లేదు, కానీ తాను కొన్ని సంవత్సరాలే జీవించాడు. తాను ఒక నీతిమంతుడని, విశ్వాసపరుడని, దేవుని యందు అచంచలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి అని, నమ్మకమైనటువంటి కాపరిగా తాను ఉన్నట్టుగా, నమ్మకమైన ఆరాధికుడిగా తాను ఉన్నట్టు, తానెంతో దీనుడిగా ఉన్నట్టు, ఆయన అమాయకుడిగా ఉన్నట్టు, ఆయన ప్రభు పైన ఆధారపడి జీవించినట్టుగా మనం చూసాం. ఒక్క మాట ఏబేలు గురించి ఒక్క మాట మాట్లాడుకొని మనం ముందుకు వెళ్దాం. ఏబేలు ఆయన తన సొంత అన్న ఆయనను చంపివేసినప్పుడు రక్తం చిందింపబడ్డది. ఏబేలు ఆయన రక్తం చిందించి చనిపోయాడు. ఆయన హెబ్రీ పత్రికలో గ్రంథకర్త ఏమంటాడంటే 11వ అధ్యాయంలో, అతడు మృత్యునందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఏబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి ఆ దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృత్యునందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. సో విశ్వాస వీరుల పట్టికలో ప్రథమైనటువంటి వ్యక్తి, మొదటి వ్యక్తి ఏబేలు. మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి చరిత్రలో ఏబేలు. మొట్టమొదట హతసాక్షిగా మార్చబడిన వ్యక్తి ఏబేలు. నీతి కొరకు, న్యాయం కొరకు తాను చనిపోయినట్టుగా, తాను గొప్ప ఆరాధికుడిగా దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించి ఆయన తన ప్రాణాన్ని ధారపోసి రక్తాన్ని చెందించాడు. ఆ రక్తం, ఆయన రక్తము అలా ఇంకా మాట్లాడుతుందని, ఆయన రక్తం ద్వారా లేదా ఆ మరణం ద్వారా మాట్లాడుతున్నట్టుగా హెబ్రీ గ్రంథకర్త ఏమని మాట్లాడుతున్నట్టే, తగిన సమయంలో ఆయన రక్తానికి కావలసిన, ఆ చిందింపబడిన రక్తానికి కావలసిన ఏమంటారు కాంపెన్సేషన్ అనగా ప్రాయశ్చిత్తం జరగాలి, శిక్ష విధింపబడాలన్నట్టుగా ఆయన రక్తం అలా మొరపెడుతుంది. న్యాయం జరగాలి అని ఆయన రక్తం మొదలు పెడుతుంది. కానీ అలాగే యేసు ప్రభు వారు కూడా సిలువలో మనందరి కొరకు రక్తం చిందించాడు. ఆయన చివరి బట్టి వరకు తన పవిత్రమైన రక్తాన్ని ఆయన చిందించాడు, ధారపోసాడు. ఆ రక్తం ఏం చెప్తుంది? ఆ రక్తం మానవాళి వైపు చూస్తూ, ఇదిగో ఇటువైపు చూడండి, నేను మిమ్మల్ని కనికరిస్తున్నాను, మీకు క్షమాపణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నా రక్తాన్ని మీరు అంగీకరించండి అని యేసు రక్తము మానవాళిని విమోచించడానికి, క్షమించడానికి, కనికరం చూపడానికి మొరపెడుతుండగా, ఏబేలు రక్తము ప్రతీకారం కొరకాయి మాట్లాడుతున్నట్టుగా అర్థం చేసుకుంటాం. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 6వ అధ్యాయంలో. ప్రకటన 6వ అధ్యాయం
9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ప్రభు కొరకు ప్రాణాలు అర్పించిన వారు, అన్యాయంగా అక్రమంగా హతమార్చబడినటువంటి దేవుని బిడ్డలు అనేకుల ఆత్మలు అక్కడ కనబడ్డాయట బలిపీఠం క్రింద. వారంతా మొరలెడుతున్నారట, ప్రభా, ఎంతకాలం, నాథా సత్యస్వరూపి, ఎంతకాలం నీవు న్యాయం తీర్చకుండా ఉంటావు? అలాగే ఏబేలు రక్తం కూడా న్యాయం కొరకై మొరలుతుంది. అయితే అక్కడ ఏమంటుంది? ప్రభు అంటూ సమయం వారికి ఉంది. ప్రభు సమయంలో ఆయన ప్రతీకారం తీరుస్తాడు. ప్రభు సమయంలో న్యాయం తీరుస్తాడు. పాపులను శిక్షిస్తాడు. ఆయన తీర్పరిగా, న్యాయవంతుడిగా తను తాను కనపరుచుకుంటాడు అనేది మనం నేర్చుకుంటున్నాం. ఏబేలు జీవితాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఏబేలు వల్ల నీతిమంతులంగా, ఏబేలు వలె నిర్దోషులంగా, ఏబేలు వలె నమ్మకమైనటువంటి వారంగా, ఏబేలు వలె దేవుని పైన ఆధారపడే వారంగా, ఏబేలు వలె మన సొంత శక్తి పైన కయ్యను ఆధారపడినట్టుగా కాకుండా దేవుడిచ్చిన దాంట్లో శ్రేష్టమైనటువంటి వాటిని దేవునికి ఇస్తూ దేవుని సంతోషపెడుతూ జీవించడానికి తీర్మానం చేసుకుందాం. విశ్వాస పట్టికలో 2వ వ్యక్తిని గురించి ఈ రాత్రి మనం నేర్చుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, 5:6. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడైనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యము. దేవుని ఎద్దుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, దేవుని తన్ను వెదుకు వారికి ఫలము దయచేయబడనియు నమ్మవలెను గదా. ఆది కాండానికి వెళ్దాం. ఆది కాండం 5వ అధ్యాయంలో హనోకును గురించిన మాటలు మనకు కొన్ని వచనాల్లో ఉన్నాయి. 21 నుంచి 24 వరకు. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయెను. యూదా పత్రిక. యూదా పత్రిక ప్రకటన గ్రంథం ముందుండే పత్రిక. ప్రకటన గ్రంథం కంటే ముందుండేది. యూదా పత్రికలు కూడా హనోకును గురించిన ప్రస్తావన ఉంది. యూదా పత్రిక 14వ వచనం నుండి, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనను, ఇదిగో, అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని ఉందనుకోండి. వచ్చును అనే రీతిగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. సరే, బైబిల్ గ్రంథంలో హనోకును గురించి చాలా తక్కువ రాయబడింది. ఆది కాండంలో కొన్ని వచనాలు, అలాగే హెబ్రీ పత్రికలో 1 వచనం, ఇక్కడ 2-3 వచనాలు యూదా పత్రికలో రాయబడ్డాయి. ఇంత తక్కువగా రాయబడినప్పటికీ he was one of the most impacting and influential persons in the Bible. బైబిల్ గ్రంథంలో తరతరాలను తన జీవితం ద్వారా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి హనోకు. మీరు 5వ అధ్యాయాన్ని మీ ముందు పెట్టుకొని చూడండి. హనోకు 7వ వాడని యూదా పత్రికలో రాయబడింది. ఆదాము వంశంలో ఆదాముని షేతు లేదా ఎనోషు వంశంలో నుంచి, అంటే షేతు, ఎనోషు, కేయినాను, మహలేలు, ఎరేదు 5వ వాడు, ఎరేదు 6వ వాడు, హనోకు 7వ వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తాం. ఇదంతా ద లిస్ట్ ఆఫ్ డెడ్ పీపుల్.
మీరు జాగ్రత్తగా గమనిస్తే మృతి పొందెను 5వ వచనం చివరిలో, 8వ వచనం అప్పుడు అతను మృతి పొందెను, 11వ వచనం మృతి పొందెను, 14వ వచనం మృతి పొందెను, 17వ వచనం మృతి పొందెను, 20వ వచనం మృతి పొందెను. కానీ హనోకు దగ్గరికి వచ్చేసరికి మృతి పొందెను అనే మాట లేదు, అతడు లేకపోయాను అనే మాట ఉంది అక్కడ. దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు లేకపోయాను. He was translated. He was taken up into heaven. He did not die. ఈ మృతుల పట్టికలో, in the list of the dead people, we find altogether a different man. విశిష్టమైన వ్యక్తి మనకి కనబడుతున్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అందరూ దాదాపు 900 పైనే బ్రతికారు, ఎక్సెప్ట్ ఈనక్, హనోకు తప్ప. చూడండి, అక్కడ హనోకు 365 సంవత్సరాలు బ్రతికినట్టుగా మనం చూస్తాం. 23వ వచనంలో హనోకు దినములన్నయు 365 ఏండ్లు. హనోకు సంసార జీవితంలో ఉన్నాడు, భార్య పిల్లలు ఉన్నారు, హనోకు కొడుకు పెట్టాడు. చూడండి అక్కడ 21వ వచనంలో హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. At the age of 65 he became father. 65వ ఏట తాను తండ్రిగా మారాడు. అతనికి దేవుడు ఒక కుమారుని ప్రసాదించాడు. అతని పేరు మెతూషెలా. ఈ లిస్ట్ లో అందరికంటే ఎక్కువగా బ్రతికిన వ్యక్తి, అందరికంటే తక్కువగా బ్రతికిన వ్యక్తి హనోకు, అందరికంటే ఎక్కువగా బ్రతికిన వ్యక్తి ఆయన కుమారుడైన మెతూషెలా. 27వ వచనం చూడండి, మెతూషెల దినములన్నీ 969 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. హనోకు అనే మాటకు టీచ్ అని ఒక అర్థం ఉంది, డెడికేటెడ్ అని మరొక అర్థం ఉంది. బోధించుట, ఉపదేశించుట, లేదా అంకితము కావింపబడిన అనే అర్థం ఉంది. నిజంగానే ఆయన పేరుకు తగినట్టుగా ఆయన జీవించినట్టుగా మనం అర్థం చేసుకుంటాం. హనోకు జీవితాన్ని ఇప్పుడు మనం ప్రధాన మూడు భాగాలుగా మనం అక్కడ చూస్తాం. హనోకు దేవునితో నడిచాడు, మొట్టమొదటి స్టేట్మెంట్. మూడే స్టేట్మెంట్స్. ఈనక్ వాక్ విత్ గాడ్. రెండవదిగా ఈనక్ ప్లీజ్ ద లార్డ్. హనోకు దేవుని సంతోష పెట్టాడు, ప్రభుకి ఇష్టడుగా జీవించిన తెలుగులో ఉందని, కానీ మనం చక్కగా ట్రాన్స్లేట్ చేస్తే హనోకు దేవునికి సంతోష పెట్టాడు. మూడవదిగా హనోకు దేవుని గురించి ప్రవచించాడు. He was the first prophet in the Bible. ఇక్కడ ఆది కాండంలో ఆ మాట లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు యూదాకు జ్ఞాపకం చేసి ఆ విషయాలు ప్రస్తావించడానికి ఆయనను ప్రేరేపించాడు. సో ఈనక్ walked with God, pleased the Lord, and prophesied of the Lord. He was a man of history. చరిత్రలో పుట్టిన వ్యక్తి. He was a man of testimony. చక్కటి సాక్ష్యం కలిగిన వ్యక్తి. And he was a prophet. He was a teacher as well as prophet. తాను ఒక టీచర్ గాను, ఒక ఉపదేశకుని గాను, ఒక ప్రవక్తగా ఉండినట్టుగా మనం అర్థం చేసుకుంటాం. ఈ రాత్రి ఫస్ట్ స్టేట్మెంట్, జెనసిస్ లో ఉన్నటువంటి, ఆది కాండంలో ఉన్నటువంటి ఆ భాగాన్ని మనం చూద్దాం. హనోకు పెళ్లి చేసుకోని వాడుగా లేడు, బ్రహ్మచారిగా లేడు, లేదా అవివాహితుడుగా లేడు. పెళ్లి చేసుకున్నాడు, వైవాహిక జీవితంలో ప్రవేశించాడు, పిల్లల్ని కన్నాడు. మరి ఆయన సంసార జీవితంలో ప్రవేశించి 65వ ఏట ఒక కుమారుని కన్న తర్వాత ఆయన గురించి రాయబడ్డ మాటలు ఏంటంటే, ఆయన సంసార జీవితంలో కొనసాగుతూ కూడా, సంసార భారాన్ని మోస్తూ కూడా ఆయన ఏమైందనేది అక్కడ 300 సంవత్సరాలు దేవునితో నిరవధికంగా నడిచినట్టుగా చూస్తాం. ఆయన కేవలం ఒక్క మెతూషెలనే కాదు, మిగతా పిల్లలు ఉన్నట్టు చూస్తాం. అక్కడ చూడండి, హనోకు 22 మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. He continued his family life. He had his wife, he had his children apart from Methuselah. Methuselah కాకుండా ఇంకా కుమారులు ఉన్నట్టుగా ఉంది, కుమార్తెలు ఉన్నట్టుగా ఉంది. ఎంతమంది అనేది మనకు లేదు. హనోకు దినములన్నీ కూడా 365 సంవత్సరాలు. ఆయన దేవునితో 300 ఏళ్ళు
నాన్ స్టాప్ గా నడిచినట్టుగా, నిరవధికంగా నడిచినట్టుగా, నిర్విఘ్నంగా నడిచినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. వాట్ ఏ టెస్టిమనీ. హి వాజ్ ఎ వెరీ రెప్యూటెడ్ మ్యాన్. ఈ రీతిగా ఓ ప్రసిద్ధికెక్కిన వ్యక్తిగా నాడు ఆయనను బైబిల్ దేవుడు గుర్తించి బైబిల్లో ఆయన గురించి రాయించాడు. హనోకు దేవునితో నడిచెను. ఎంత గొప్ప స్టేట్మెంట్. బైబిల్లో ఒకరిద్దరిని గురించి మాటలుంటాయి. అదే మీరు బైబిల్ అలా తెరిచి పెట్టండి, మీకు కనబడుతుంది. 6వ అధ్యాయం చూడండి, 9వ వచనం. నోవహు వంశావళిదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. ఈనక్ వాక్డ్ విత్ గాడ్ అండ్ నోవా వాక్డ్ విత్ గాడ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు హనోకుతో నడిచినట్టుగా లేదు. హనోకు దేవునితో నడిచాడు. అంటే అర్థం ఏంటి? ఇట్ వాజ్ హిస్ డిజైర్, ఇట్ వాజ్ హిస్ డెసిషన్ అండ్ ఇట్ వాజ్ హిస్ డిటర్మినేషన్. దేవునితో నడవాలనే ఆ కోరిక హనోకు పుట్టింది, ఆశ ఆయనలో జనించింది. అంత మాత్రమే కాకుండా నడవాలని తీర్మానం ఆయన చేసుకున్నాడు. ఓ దృఢ సంకల్పాన్ని, ఓ ఫర్మ్ డెసిషన్ ఆయన తీసుకున్నాడు. ఆ డెసిషన్ లో కొనసాగడానికి దృఢ నిశ్చయం కూడా కలిగి ఉన్నాడు. ఆ మాటలు గమనించండి. డిసైడెడ్ అండ్ డిటర్మిన్డ్. డిసైడెడ్ అండ్ డిటర్మిన్డ్. ఏదైనా ఒక పని చేయాలంటే మనకు ఆశ ఉండాలి, కోరిక ఉండాలి. కోరిక ఉంటే సరిపోదు, చేయాలని నిర్ణయం తీసుకోవాలి. మీరు చాలా మంది బైబిల్ స్టడీలో జాయిన్ కావాలని అనుకున్నారు, సాయంకాలం జాయిన్ అయ్యారు. ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత కొన్ని ఆటంకాలు ఎదురు కావచ్చు. ఆ ఆటంకాలను అధిగమించే ఆ పట్టుదల, ఆ దృఢకాంక్ష మీలో ఉండాలి, మనలో ఉండాలి. అది హనోకులో ఉంది. హనోకు దేవునితో నడవాలని ఆశించాడు, నడవాలని తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం ఎలాంటి ఆటంకాలు లేకుండా దృఢ సంకల్పంతో, నిశ్చయంతో తాను కొనసాగించాడు. అలాగే దేవుని గ్రంథంలో అలాంటి వారు చాలా మంది ఉంటారు. ఎజ్రా 7వ అధ్యాయం 10వ వచనంలో, ఎజ్రా దేవుని ధర్మశాస్త్రమును పరిశోధించుటకును, దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. Ezra had a desire to study the word of God, and Ezra had firmly decided, దృఢంగా, ఖచ్చితంగా, గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ఆ గొప్ప సంకల్పంతో ముందుకు సాగాడు ఎజ్రా. హనోకు జీవితాన్ని బట్టి దేవుని యెడల ఆసక్తి, ఆశ నీకు నాకు ఉండాలని, ఒక నిర్ణయం మనం స్థిరంగా తీసుకోవాలని, ఆ నిర్ణయం ఫెయిల్ కాకుండా కృత నిశ్చయం కలిగి ముందుకు సాగాలని మనం నేర్చుకుంటున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నదని కీర్తన కౌరవ కుమారులు అంటున్నారు. నా దేవుని మందిరాన్ని వెళ్ళటానికి, ఆయన జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణమును, నా శరీరము కేకలు వేయించినదంటారు అదే కౌరవ కుమారులు 84వ కీర్తనలో. కాబట్టి ప్రధానంగా మొట్టమొదటిగా మనకు డిజైర్ అంటూ ఉండాలి. ఒక మంచి కార్యం చేయడానికి ఆశ ఉండాలి. ఒక దేవుని గురించిన ఆలోచన మనకు ఉండాలి. మంచి దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలి, దేవుని చూడాలి, దేవుని స్వరం వినాలి, దేవుని కొరకు బ్రతకాలనే ఆశ నీకు నాకు ఉండాలి. మొట్టమొదటిగా రూతు తన అత్తతో అంటుంది, అత్తమ్మా నీవెక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వెళ్తాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నీవెక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను, నీవెక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడ పాతి పెట్టబడతాను. మరణము తప్ప మనల్ని ఏది కూడా విడదీయకూడదు అన్నట్టుగా రూతు మాట్లాడుతుంది. అది సంకల్పం, అది ఆశ ఉంది ఆమెకు. ఆ నిర్ణయం కూడా తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వెనక వెళ్ళమంటుంది వాళ్ళ అత్త. వెళ్ళమ్మా వెనక్కి వెళ్ళిపో మీ తోటి కోడల మాదిరిగా అంటే ఆమె అంటుంది,
మరణం తప్ప ఏదైనను నిన్న నన్ను ప్రత్యేకించినట్లా యెహోవా నాకెంత కీడైనను చేయును గాక. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఓ సత్కార్యం చేయడానికి దేవుని యొద్దకు రావాలనే ఆశ, దేవుని యొద్దకు రావాలనే ఆ యొక్క నిర్ణయం, దేవుని యొద్దకు వస్తూ కొనసాగాలనే ఆ సంకల్ప శక్తి నీలో నాలో ఉందా ఆలోచిద్దాం. ఈ రాత్రి దేవునితో నడుచుట అన్న అంశాన్ని గురించి మనం క్రొత్త నిబంధనకు వెళ్దాం. దేవునితో నడుచుట అంటే ఏంటి? దేవుడు సాక్షాత్తుగా ఆయన ఎద్దకు వచ్చాడా? హనోకు దగ్గరికి వచ్చాడా ఫిజికల్ గా? లేదు, రాలేదు. ఆయన దేవునితో ఆయన నడవాలంటే నిర్ణయం తీసుకున్నాడు, సహవాసం కలిగి ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి నడుచుట అంటే ఏంటి? ఒక సండే స్కూల్ టీచర్ పిల్లలకి హనోకు సంగతి చెప్పిన తర్వాత ఒక అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పేదట, మమ్మీ ఈ రోజు నేను చాలా అద్భుతమైనటువంటి స్టోరీ విన్నాను. ఏంటమ్మా బిడ్డ, ఏంటి స్టోరీ అంటే, హనోకట ఆయన దేవునితో నడవాలనుకున్నాడట, దేవునితో నడవడం ఆరంభించాడు. హనోకు దేవుని దగ్గరికి రావాలని ఇష్టపడ్డాడు. హనోకు ఇంటి దగ్గర హనోకు దేవుని కోరుకుంటే దేవుడు వచ్చి హనోకు ఇంటి దగ్గర ఆరంభమైంది వాళ్ళ నడక. రాను 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 నడుస్తూ నడుస్తూ దేవుని ఇంటి వైపు వెళ్ళారట. 300 సంవత్సరాల చివరిలో దేవుడు అన్నాడట, బాబు హనోకు, మా ఇంటికి చాలా దగ్గరికి వచ్చావు, ఇక నీవెందుకు మళ్ళా మీ ఇంటికి ఎలా వెళ్తావు, రా నా దగ్గరికి రావని దేవుడు ఆయనను తీసుకున్నాడు. మరణము చూడని మొట్టమొదటి వ్యక్తి చరిత్రలో హనోకు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతడు లేకపోయాను, దేవుడు అతన్ని తీసుకొని పోయినని మాటలు ఉన్నాయి, కానీ 24వ వచనంలో అతడు చనిపోయిన మృతి పొందిన మాట లేదు. సో హీ వాజ్ ఎ యునిక్ పర్సన్. చరిత్రలో ఒక విశిష్టమైన వ్యక్తి, అసాధారణమైన వ్యక్తి, అసమానమైనటువంటి వ్యక్తి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు దేవునితో నడుచుట అనేది క్రొత్త నిబంధన ఏం చెప్తుందో మనం చూద్దాం. క్రొత్త నిబంధన గ్రంథంలో దేవునితో నడుచుట అన్న దానికి చక్కటి ఇంటర్ప్రిటేషన్ ఉంది, దానికి చక్కటి అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. వాట్ డస్ ఇట్ మీన్ బై వాకింగ్ విత్ గాడ్? దేవునితో నడుచుట అంటే ఏంటి అర్థము? 16 చదవండి ఎవరైనా. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. నెంబర్ 1 నోట్ చేసుకోండి. దేవునితో నడుచుట అని అంటే అర్థం ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుట. యేసు ప్రభువును నమ్మిన ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, నివసిస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అదుపులో ఎవరైతే ఉంటారో, ఆయన కంట్రోల్లో ఎవరైతే ఉంటారో, ఆయన ద్వారా ఎవరైతే నడిపబడతారో వారు ఆత్మానుసారులు. ఆత్మానుసారులు ఆత్మచేత నడిపబడేవారు శరీర క్రియను నెరవేర్చరు. వారు శరీరేచ్ఛలకు తావివ్వరు, ఆధిపత్యంలో ఉంటారు, ఆత్మచే నింపబడి ఉంటారు, ఆత్మ కంట్రోల్లో ఉంటారు. అలాంటి వారు శరీర ఇచ్ఛలను నెరవేర్చరు. సో గమనించండి, 2 మాటలు. ఆత్మను కలిగి ఉండడం వేరే, ఆత్మతో నింపబడడం వేరే, లేదా ఆత్మ అదుపులో ఉండడం వేరే. ఆత్మను కలిగి ఉండడం అంటే ఒకసారి రక్షింపడిన తర్వాత పరిశుద్ధాత్మలో ఉంటాడు, ఇంకెప్పుడు పరిశుద్ధాత్మను వెళ్ళడు. కానీ ఆయన అధికారం క్రిందికి మనం వస్తూ మనలో ఉన్న ప్రతి ఏరియాలో ఆయనకు స్థానమిచ్చి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం మనకు ఒప్పుకొనమని సామెతల గ్రంథంలో ఉన్నట్టు, ప్రభువైన యేసుక్రీస్తు అధికారం క్రిందికి మనం వచ్చినప్పుడు మనం ఆత్మతో నింపబడతాం, నింపబడుతూ ఉంటాం. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ నాట్ జస్ట్ వన్ టైం ఎక్స్పీరియన్స్ కాదు అది. జీవితకాలం ఎల్లా మనం ఖాళీ చేసుకున్నప్పుడు, మనం తగ్గించుకున్నప్పుడు, మనం ప్రభు అధికారం క్రిందికి వచ్చినప్పుడు మనం ఆత్మచేత నింపబడతాం. ఆత్మచే నింపబడిన వారందరూ ఆత్మచేత నడిపింపబడతారు, ఆత్మ అదుపులో ఉంటారు. ఆత్మ అదుపులో ఉన్నవారు శరీర కార్యాలు నెరవేర్చరు, శరీర ఇచ్ఛలకు తావివ్వరు. అది మనం నేర్చుకోవాల్సింది. సో ఆత్మానుసారుల జీవితం 22వ వచనం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ 9 ఆత్మ ఫలం, 9 రకాలైన ఫలం వారి మనందరి ఎవరైతే ఆత్మతో నడిపింపబడతారో వారి జీవితాల్లో ఉంటారు. సో ఆత్మతో నడిపింపబడడం, ఆత్మచే నింపబడడం అన్న ఒకటే, ఆత్మ ఫలాలు కలిగి ఉండడం అంతా కూడా ఒకటే. కాబట్టి
మనం ఇంతకు ముందు లాస్ట్ బైబిల్ స్టడీస్ లో నేర్చుకున్నాం. ఆత్మను కలిగి ఉండమంటే ఏంటి, ఆత్మ వరాలేంటి, ఆత్మ ఫలాలు, ఇవన్నీ నేర్చుకున్నాం. సార్ ఇక్కడ ఆత్మ చేత ఎవరు నడిపింపబడతారు? ఆత్మ పూర్ణులైన వారు, ఆత్మ అధికారంలో ఉన్నవారు. కాబట్టి ఆత్మానుసారులు శరీరేచ్ఛలు నెరవేర్చరు, ఆత్మ ఫలాలు కలిగి ఉంటారు. ఇప్పుడు 25-26 చూడండి. మనం ఆత్మను అనుసరించి నడిచిన జీవించే వారం అయితే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఎవరైతే ఆత్మ చేత నడిపింపబడతారో, ఆత్మానుసారంగా నడుచుకుంటారో, వారి జీవితాలలో క్రమం ఉంటుంది. క్రమం అంటే డిసిప్లిన్ ఉంటుంది. నిద్ర లేచిన మొదలుకొని నిద్రించే వరకు వారి జీవితంలో అడుగడుగున క్రమశిక్షణ కలిగి ఒక క్రమబద్ధమైన జీవితం, ద లీడ్ అ డిసిప్లిన్ లైఫ్. వాళ్ళ ఆలోచనలో కానీ, చూపుల్లో కానీ, మాటల్లో కానీ, చేష్టల్లో కానీ, సంబంధాలలో కానీ, వారు చేసే వృత్తిలో కానీ, పనిలో కానీ, అన్నింటిలో కూడా డిసిప్లిన్ గా ఉంటారు, ఆ క్రమంగా ఉంటారు, మరి క్రమంగా నడుచుకుంటారు. ఇంకా ఏమి ఉండదు చూడండి వాళ్ళు. 26వ వచనం. ఒకరినొకరు వివాదమును రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందం. ఇది ఆత్మానుసారంగా నడుచుకునే వారి జీవితాల్లో ఇవి ఉండకూడదు, లేదా ఉండవు. లేకపోతే ఎప్పుడైతే ఆయన ఆత్మానుసారంగా ఉంటే, ఆత్మ అదుపులో ఉంటే ఉండవు. ఆత్మ అదుపు తప్పితే వస్తాయి. ఏమేమి ఉండకూడదట? వివాదమునకు రేపకయు, జగడాలు ఆడము. దేవుని పిల్లలు ఆత్మానుసారులు, ఆత్మ అదుపులో ఉన్నవారు, ఆత్మతో నడిపింపడవారు, ఆత్మానుసారంగా నడుచుకునేవారు జగడాలు ఎంత మాత్రం కూడా ఆడరు, వివాదాలోకి దిగరు, వివాదాన్ని ఇతరులు రేపరు. అది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. రెండవదిగా, ఒకరి యందు అసూయ పడరు. వాళ్ళు ఆత్మ అదుపులో ఉన్నవారు, ఆత్మానుసారంగా నడుచుకున్నవారు. ఒకవేళ ఉదాహరణ, నాకంటే ఎక్కువగా సోదరుడు రాజేశ్వరు దేవుడు వాడుకుంటుంటే, నేను ఆత్మానుసారంగా ఒకవేళ జీవిస్తున్నట్టయితే నేను ప్రభును స్తుతిస్తాను. ప్రభు, సహోదరుడు రాజేశ్వరు, మీరు నాకంటే గొప్పగా మీరు వాడుకుంటున్నారు, మీకు మహిమ, మీకు స్తుతి కలుగును గాక అని నిజమైన విశ్వాసి, ఆత్మానుసారంగా నడుచుకునేవాడు అవతల వ్యక్తిని బట్టి ప్రభును స్తుతిస్తాడే కానీ అసూయ పడరు. కానీ యేసు రొమ్మును ఆనుకున్నటువంటి యోహాను విచిత్రంగా ఒకసారి యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా, ఎవడో ఒకడు నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టుట చూచితిమి, మేము వారిని వాడు మనవాడు కాడు, మనం కాబట్టి మేము ఆటంకపరిచితే అని చెప్తున్నాడు. ఎంత దుఃఖకరమైన విషయం. ప్రభు రొమ్మున ఆనుకున్నాడు, ప్రక్కకే ఉన్నాడు శరీర రీతిగా, కానీ ప్రభు రొమ్ములో ఉన్నటువంటి, ఆయన గుండెలో ఉన్నటువంటి ఆ ప్రేమ, సహనము, అందరిని యాక్సెప్ట్ చేసే లక్షణం యోహానుకు రాలేదు. అసూయతో రగిలిపోయాడు యోహాను. మరి యేసు ప్రభు దగ్గరగా ఉన్న వ్యక్తిలోనే అసూయ ఉన్నప్పుడు నీలో నాలో అసూయ ఉండక మానదు. కానీ ఎంత ఎక్కువగా ఆయన అధికారం క్రిందికి మనం వస్తే, ఎంత ఎక్కువగా మనల్ని మనం ఖాళీ చేసుకుంటే, ఎంత ఎక్కువగా ఆత్మచేత నింపబడితే మనము ఆత్మానుసారంగా నడుచుకుంటాం. దాట్స్ నెంబర్ 1. వాకింగ్ విత్ గాడ్ అన్న దానికి అర్థం ఏంటంటే వాకింగ్ బై ద స్పిరిట్ ఆర్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్. రెండవ మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ 4:3. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకుని వెళ్ళని ప్రభును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. రెండవ నడక, దేవునితో నడవడం అంటే అర్థం ఏంటంటే దేవుని పిలుపునకు తగినట్టుగా నడుచుకోవడము. దేవుడు ఒక పిలుపుతో మనల్ని పిలిచాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరణ తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచుటకును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడు? మనల్ని చీకటిలో నుంచి పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? ఆశ్చర్యకరణ తన వెలుగులోనికి పిలిచాడు. ఆ విషయాన్ని మనం గమనించి, మన పిలుపు ఏంటంటే వెలుగులో ఉండాలని పిలిచాడు, తిరిగి చీకట్లో ఉండకూడదు. వెలుగు సంబంధుల వల్ల నడుచుకునడి. ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కనుక ప్రభునకేది ప్రీతికరమైన దాన్ని పరీక్షించచ్చు, వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ఆ తర్వాత మనం వస్తాం దాని దగ్గరికి. కానీ మనం ఇక్కడ
దేవునికి తగినట్టుగా నడుచుకుంటే చీకట్లో మనం ఉండకూడదు. అది మళ్ళా కింద వస్తుంది అనుకోండి. ఆ తర్వాత మనం మనం సమాధానం ఉండకు పిలువబడ్డాం. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. భార్యాభర్తల మధ్య సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఆ మాటలు అంటాడు. అది భార్యాభర్తలకు వర్తిస్తుంది. మనమందరం కూడా సమాధానంగా ఉండాలని దేవుని ఆశ. ఈనాడు ఎక్కడ చూసినా సమాధానం కొరవడింది. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. పిల్లలు తల్లిదండ్రుల మధ్య లేదు. అక్క చెల్లెల మధ్య, అన్న తమ్ముళ్ళ మధ్య, అత్త కోడళ్ళ మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, తోటి ఉద్యోగస్తుతో, సంఘంలో పెద్దల్లో, సంఘంలో నాయకుల్లో, సంఘంలో విశ్వాసుల్లో ఎక్కడ చూసినా అసమాధానమే చోటు చేసుకున్న దినాలలో మనం ఉన్నాం. అందుకని ఇక్కడ అంటాడు మొదటి వచనం, సమాధానం అనే బంధం చేత బంధింపబడిన వారంగా మనం ఉండాలి. సమాధానంగా ఉంటకు దేవుడు మనకు పిలిచాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ భార్యతో సమాధానంగా ఉన్నావా? నీ భర్తతో సమాధానంగా ఉన్నావా? మీ అత్తతో సమాధానంగా ఉన్నావా? కోడలతో సమాధానంగా ఉన్నారా? బ్రదర్స్, మీరు ఒకరితో సమాధానంగా ఉన్నారా? సిస్టర్స్, ఒకరితో సమాధానంగా ఉన్నారా? సమాధానంగా ఉంటకు పిలిచాడు. ఆ పిలుపునకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి. ఆ మరొక మాట ఏంటి, ఎందుకు పిలిచాడు అని అంటే, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. పిలుపునకు తగినట్టంటే ఏంటి ఆ పిలుపు అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా మన వెలుగు సంబంధం అంటే మరి మనం చీకట్లో నుంచి వెలుగులో ఆయన గుణాత్మను ప్రచురపరిచే వారంగా ఉండాలని మనం చూసాం. తర్వాత మనం నిజంగా సమాధానంగా ఉంటే ఆయన మనల్ని పిలిచాడు, పరిశుద్ధులుగా ఉంటే ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి సమస్త ప్రవర్తన అంటే ఆలోచనలోను, చూపుల్లోను, మాటల్లోను, చేష్టల్లోను, సంబంధ బాంధవ్యాలలో మనం పవిత్రతను కాపాడుకుంటూ బ్రతకాలి. చుట్టూ అపవిత్రత ఆవరించి, చుట్టూ ఎక్కడ చూసినా బురదే ఆవరించింది. మరి ఇట్టి బురదమయమైనటువంటి లోకంలో పవిత్రంగా ఉండడం సాధ్యమేనా? మానవ రీతిగా సాధ్యం కాదు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన అదుపు క్రింద మనం ఉన్నప్పుడు, వాక్యం చేత నడిపింపబడ్డప్పుడు అది సాధ్యమే. కాబట్టి ఈ సాయంకాలంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. అపవిత్రత చోటు చేసుకోకుండా ప్రతిరోజు ఆయన పరిశుద్ధాత్మని అగ్ని చేత మనలో ఉన్న చెదాన్ని తగ్గించుకుంటూ, ఆయన వాక్యమైన ఉదకమ చేత స్నానం చేసుకుంటూ, క్రీస్తు యేసు రక్తం చేత మనం మన సాక్షి కలిగే ప్రతి విధమైనటువంటి నిర్జీవ క్రియలను మనం శుద్ధి చేసుకుంటూ ఆయన భయం కలిగి మనం ముందుకు సాగాలి. అది పిలుపునకు తగినట్టుగా నడుచుకుంటాం. 3వ మాట చూడండి, 5వ అధ్యాయం ఎఫెసీ 5:1, దేవుని పోలి నడుచుకోండి మాట అక్కడ ఉంటది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. మొట్టమొదటిగా ఏం ఎలా చూసాం? ఆత్మానుసారముగా నడుచుకునడి, పిలుపునకు తగినట్టుగా నడుచుకునడి. మూడవది ఏంటి? దేవుని పోలి నడుచుకునడి. దేవుని పోలి నడుచుకునడి అనే మాటను మనం గమనిస్తున్నాం. దేవుని పోలి ఎలా నడుచుకుంటాం? ఈనాడు చాలా మంది సినీ తారలను చూసి నడుచుకుంటారు. వాళ్ళు వేసే డ్రెస్ను కానీ, వారి హెయిర్ స్టైల్ కానీ, లేదా ఇంకా నటన కౌశల్యం కానీ, వీటిలో వాళ్ళు అనుకరిస్తారు. ఇమిటేట్ చేయడం, కాపీ కొట్టడం. అలాగే క్రికెటర్స్, మంచి గొప్ప క్రికెటర్ ఎలా నిలబడడం, ఎలా బ్యాట్ ఊపితే అలా ఊపడం, ఆ విధంగా ఇమిటేట్ చేస్తుంటారు చాలా మంది. కొంతమంది గొప్ప వక్తలు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాలని వారు ఇమిటేట్ చేస్తుంటారు. అలాగే కొంతమంది రకరకాలైనటువంటి ఇమిటేషన్. ఇక్కడ దేవుని పోలి నడుచుకోవడం అంటే ఎమ్యులేట్ గాడ్ అంటారు. ఇమిటేట్ గాడ్. మరి దేవుని ఎలా పోలి? ఆయన దేవుడు మనకు కనబడడే, దేవుడు ఆత్మస్వరూపి. మరి మనం ఎలా పోలి నడుచుకుంటాం? ఆ దేవుడు సాక్షాత్తు ఓ స్త్రీ గర్భంలో ఈ లోకంలో జన్మించి యేసు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ యేసు ఎలా జీవించాడో నీవు నేను ఆయనను పోలి నడుచుకుంటే అదే దేవుడు కోరుకునేది. మరి యేసుని పోలి అంటే యేసయ్య ఏమన్నాడు? మత్తయి 11:29, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి.
దేవుని పోలి నడుచుకోవడం అంటే యేసుని పోలి నడుచుకోవడం. యేసుని పోలి నడుచుకోవడం అంటే యేసు లాంటి ప్రేమ, యేసు లాంటి సాత్వికము, యేసు లాంటి దీనత్వము, యేసు లాంటి సహనము, యేసు లాంటి క్షమాపణ, ఇవన్నీ కలిగి ఉండడమే దేవుని పోలి నడుచుకోవడం. అన్ని చూడడానికి మనకు టైం లేదు. కేవలం ఆ 2 లక్షణాలు చూద్దాం. సాత్వికం అంటే ఏంటి? సాత్వికం అంటే మెత్తనితనం, మృదుత్వం. బొచ్చు కత్తరించి వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు యేసయ్య సిలువలో మౌనంగా ఉన్నాడు. తాను దూషింపబడి బదులు దూషింపలేదు. తాను అక్కడ ఏమనుంటుందంటే, తాను శ్రమనందియు బెదిరింపక న్యాయము తీర్చు దేవునికి తాను అప్పగించుకొనెను. అది సాత్వికం. యేసయ్య సాత్వికుడిగా వాడు వీడన్నారు. దయ్యాలతో రకరకాలుగా ఆయనను దూషించారు, అవమానపరిచారు. యేసు ఒక్క మాట కూడా చెప్పలేదు, ఎదురు మాట్లాడలేదు, సహించాడు, భరించాడు. ఆ సాత్వికాన్ని తాను చూయించాడు. ప్రియులారా, అలాంటి సాత్వికం ఇలా ఉందా మనకు? ఎవరైనా ఒక మాట అంటే పాము బుస కొట్టినట్టుగా, కుక్క మొరిగి పైకి వచ్చినట్టుగా మనం రియాక్ట్ కావడం లేదా? ఒకసారి ఆలోచన చేద్దాం. ద ట్రూ కలర్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఆర్ నాట్ ఓన్లీ సీన్ ఇన్ యాక్షన్స్ బట్ మోర్ సో ఇన్ రియాక్షన్స్ అంటాడు ఒక దైవజనుడు. నిజమైన క్రైస్తవని కలర్లు, రంగులు ఎక్కడ కనబడతాయంటే, ఎవరు మనం ఏమనకపోతే కాదు. ఎవరైనా మనల్ని చెల్లుకుంటే, ఎవరైనా మనల్ని గిల్లుకుంటే, ఎవరైనా మన దుష్ప్రచారం చేస్తే, ఎవరైనా మన మీద బురదలితే, అప్పుడు తెలుస్తుంది మన ట్రూ కలర్స్. యేసయ్యను తిట్టారు, దూషించారు, అవమానపరిచారు, నోరెత్తి కూడా పలకరించలేదు. అది సాత్వికం. అలా ఉన్నామా? ఆలోచిద్దాం. దీనత్వం అంటే ఆయన దేవునితో కూడా సమానముగా ఉంటా. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టుకునే భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దీనత్వం అంటే తగ్గించుకోవడం. ఎంతగా తగ్గించుకున్నాడు? పరలోక మహిమను నీ కొరకు నా కొరకు విడిచిపెట్టాడు. ఆయన ఈ లోకంలో దాసుని స్వరూపం. ఏ స్వరూపంలో ఉన్నాడు? దేవుని స్వరూపంలో ఉన్నాడు. ఏ పోలికకు పుట్టాడు? మనుషుల పోలికగా పుట్టాడు. మరి ఏ స్వరూపాన్ని ధరించాడు? దాసుని స్వరూపాన్ని ధరించాడు. ఎంత అద్భుతమైన విషయం! శిష్యుల పాదాలు కడుగునంతగా దాసుడిగా తను తాను కనుపరుచుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, దట్ ఈస్ ద ట్రూ క్రిస్టియన్. నిజమైన క్రిస్టియన్ లీడర్షిప్ ఏంటంటే సర్వెంట్ లీడర్షిప్. ఈనాడు నాయకులంతా కూడా చేతిలో కర్ర పెట్టుకొని డిక్టేటర్స్ గా ప్రవర్తిస్తూ, విడ్డూరంగా ప్రవర్తిస్తూ ప్రభునామానికి అవమానం తెస్తున్నారు. అయితే యేసయ్య ఆయన శిష్యుల పాదాలు కడుగునంతగా తను తాను తగ్గించుకొని ఆయన దీనత్వము కలిగిన వాడుగా తాను జీవించాడు. పేతురు తాను అపొస్తలుడైండి ఏమంటాడు తెలుసా? పేతురు పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను కూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలువాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. చూడండి, పెద్దలకు పత్రిక రాస్తూ అపొస్తలులందరిలో ప్రధానుడైనటువంటి పేతురు ఏమంటున్నాడంటే, అపొస్తలుడని నేను చెప్పినదేమనగా అని అనలేదు ఆయన. మీలో మీ వలె నేను ఒక పెద్దనంతే. ఐఎమ్ ఎన్ ఎల్డర్ లైక్ యూ. వాట్ ఎ హ్యూమిలిటీ! ఎంత దీనత్వం! అలాగే అందుకని ఆయన ముందుకు వెళ్తే ఏమంటాడు చూడండి, ప్రియులారా, ఆ పేతురు ఏమంటాడంటే, ప్రభువు తన బలిష్టమైన హస్తం క్రింద మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన హస్తం క్రింద మీరు దీనులై ఉండండి అంటాడు. 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైండుడి. అనేక సార్లు మనం ఎగిరెగిరి పైకి రావాలనుకుంటాం. నేను ఇంత సీనియర్ను, నాకు ప్రాముఖ్యత లేదు, నాకు ఇన్ని వరాలు ఉన్నాయి, నాకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, నన్ను ఎవరు పాడమంటం లేదు, ఎవరు నన్ను ప్రార్థన చేయడం లేదు, ఎవరు నాకు వాక్యాన్ని చెప్పడం లేదు, ఎవరు నాకు గుర్తింపు లేదు, నేను లీడర్గా లేను, ఎల్డర్గా లేను, డీకన్గా లేనని ఈనాడు చాలా మంది ఎంతో అసహనంతో ఉన్నవారు ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? హెచ్చించేవాడు ఆయనే, తగ్గించేవాడు ఆయనే. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా మీరు ఆయన బలిష్టమైన చేతి క్రింద
ఏమని ఉండాలి? ఏమని అక్కడ? దీన మనస్కులై ఉండుడి. యోసేపు కారణం లేకుండా జైల్లో వేయబడ్డాడు. అన్యాయంగా జైల్లో వేయబడ్డాడు. ఆ పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి యొక్క కళలు చెప్పిన తర్వాత పానదాయకుల ఆయన చెప్పినట్టే జరిగింది. పానదాయకుల అధిపతికి చెప్పాడు, అయ్యా దయతో నీ ఉద్యోగం తిరిగి నీకు వచ్చిన తర్వాత రాజు ఫరోతో జ్ఞాపకం చేయి, ఇలా ఫలానా వ్యక్తి కళ భావం చెప్పినందువల్ల నేను బయటికి రాగలిగాను, ఒక పడుచువాడున్నాడు, ఒక హెబ్రీ యువకుడు ఉన్నాడని చెప్పమంటే ఆయన మర్చిపోయాడు. యోసేపు బయటికి రావాలని ఆత్రపడ్డాడు, బయటికి రావాలని కోరుకున్నాడు. అన్యాయంగా నన్ను ఇక్కడ వేశారు, అయ్యా దయతో రాజుతో చెప్పమంటే ఆయన మర్చిపోయాడు. 2 ఏళ్ల తర్వాత రాజు యొక్క జన్మదిన సందర్భంలో రాజుకు కల వస్తే అప్పుడు యోసేపు జ్ఞాపకం చేసుకుంటాడు, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను కదా, అంత నేను మర్చిపోయానని. అప్పుడు రాజుకు చెప్తాడు, అయ్యా రాజా, నాకు కలబడ్డప్పుడు ఈ యువకుడు ఏం చెప్తే జరిగింది, కాబట్టి ఎవరు మీకు చెప్పలేరు, ఆ యువకుని పిలిపించమంటే అప్పుడు యోసేపు కలభావం చెప్పినప్పుడు యోసేపును ఫరో తర్వాత 2వ స్థానంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే తగిన సమయం అనే మాట గమనించండి. ఇక్కడ తగిన సమయమందు అనే మాట ఉంది. అక్కడ యోసేపు ముందే రావాలనుకున్నాడు. మేము చిన్నప్పుడు ఈ సీతాఫలకాయలు, మామిడికాయలు ఆకులు వేసి మాగబెట్టే వాళ్ళం. అలా పెట్టి నెక్స్ట్ డేనే వెళ్ళి చూసేవాళ్ళం పండు అవుతుందేమని. ఎక్కడైతుంది కాదు, 2వ రోజు కాదు, 3వ రోజులో కొంత మార్పు వస్తుంది. 4-5 రోజుల తర్వాత అది పూర్తిగా పండవుతుంది. మాగినప్పుడు తింటే రుచికరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏం చేసే ఓపిక లేక సగం పండు సగం కాయగా ఉన్నదాన్ని తినేవాళ్ళు. యోసేపు కూడా అలా బయటికి రావాలనుకున్నాడు, తన సమయంలో రావాలనుకున్నాడు. కానీ దేవుని సమయంలో వచ్చాడు కాబట్టి రాజుగా లేక అధికారిగా, గవర్నర్గా, తాను ప్రైమ్ మినిస్టర్గా. కాబట్టి ప్రియులారా, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. తగిన సమయంలో ఆయన తగింది ఆయన నీకు నాకు ఇస్తాడు. ఉత్తమైన అనుగ్రహించే దేవుడు ఇచ్చినాడు. కాబట్టి మనం అలా ఉండాలి. 3వ మాట అక్కడ చూస్తే ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ కలిగి నడుచుకోండి. 4వ మాట క్షమించండి. 4వది ఏంటంటే ప్రేమ కలిగి నడుచుకోండి. 2వ వచనంలో ఎక్కడ? ఎఫెసీ 5:2లో సహోదర ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవుడు మొదటిగా మనల్ని ప్రేమించాడు, మనం ఆయనను ప్రేమించాలి. అలాగే తోటి సహోదరులను కూడా ప్రేమించాలి. ఈనాడు సహోదర ప్రేమ ఎక్కడ కనబడడం లేదు. ఎక్కడ చూసినా వైషమ్యాలు, ఎక్కడ చూసినా కపటము, ఎక్కడ చూసినా పగ, ఈర్ష, ద్వేషాలతో క్రైస్తవులు, నేను లోక సంఘం చెప్పడం లేదు, సంఘాలలో నాయకులలో గ్రూప్స్ ఒకరి మీద ఒకరు కత్తులు నిలుతూ, ఒకరి మీద ఒకరు పగ తీర్చుకుంటూ, ఒకరి మీద ఒకరు ప్రతీకార చర్యకి పూనుకుంటూ, ఒకరి మీద ఒకరు కేసులు పెడుతూ, ఒకరి మీద ఒకరు భయంకరంగా ఈనాడు సంఘాలలో మనం చూస్తున్నాం. అయితే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదర ప్రేమ ఉందా లేదన్న దానికి రెండు టెస్ట్లు చాలా ఉన్నాయి, కానీ నేను 2 చెప్తున్నాను వినండి. మొట్టమొదటిగా ప్రేమ అనేక దోషములను క్షమించండి, రోమా 13:10 ప్రేమ తన పొరుగువానికి కీడు చేయదు. ఇది ప్రశ్నించుకుందాం. కీడు ఆలోచనలో కీడు చేస్తాం, చూపుల్లో కీడు చేస్తాం, మాటల్లో కీడు చేస్తాం, చేష్టల్లో కీడు చేస్తాం. ఒకవేళ నీవు చేష్టల్లో కీడు చేయకపోవచ్చు, కానీ నీకంటే ఎక్కువగా దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తుంటే, ప్రభా ఇంకా చాలు, ఇంకెంత ఆశీర్వదిస్తావు, నేను ఓడవలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, నీ మనసులో అనుకున్నావు అనుకో, నీవు మనసులో కీడు చేస్తున్నావు. కొన్నిసార్లు నీ కళ్ళలోనే విషం కనబడుతుంది. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అంటే అసూయ. నీ కళ్ళలో అసూయ ఉంటే నిజంగా మరి నీవు ప్రేమ కలిగిన వాడవు కాదు. కాబట్టి ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు. చెప్పగలమా? గుండె మీద చేయి వేసుకొని నేనెవరికి కీడు చేయడం లేదు, నేనెవరికి కీడు కోరడం లేదు అని నీవు నేను ధైర్యంగా చెప్పగలిగితే ప్రభు కృపా, ప్రభు మహిమ. మనం ఎవరికి ఆలోచనలో గాని, చూపుల్లో గాని, మాటల్లో గాని అనేకసార్లు ఇతరుల గురించి చెడు ప్రచారం చేస్తాం, అనేకుల గురించి చెడుగా చిత్రీకరిస్తాం, వారిని గురించి చిన్న చూపు మనం మాట్లాడుతూ అనేకులకు చెప్తాం, సాడీలు చెప్తాం, చెడ్డ మాటలు చెప్తుంటాం. అది చేయకూడదు. ఆ తర్వాత 4వదిగా క్రియాత్మకంగా కూడా కీడు చేస్తాం. అది ప్రేమ కలిగిన వారిలో
పొరుగు వారికి కీడు చేయరు. రెండవది పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ప్రేమ అనేక దోషములను కప్పును గనక మీరు ఒకరినొకరు మిక్కటముగా ప్రేమించుకొనుడి. సహోదర ప్రేమ నీకు నాకున్నట్టయితే ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఇతరుల పాపాలను కప్పాలి. ఇతర దోషాలు, మన పాపాలను కాదు కప్పుకోవలసింది, ఇతరుల దోషాలను కప్పాలి. నోవహు వృద్ధాప్యంలో ద్రాక్షారసం సాగి మత్తుడైపోయి వస్త్రాలు ఊడిపోయి దిగంబరిగా వస్త్రహీనుడిగా తాను కనబడతాడు. ఒక కుమారుడు చూస్తాడు, అతన్ని చూసి తాను వెంటనే తనకి కప్పాల్సింది పోయిగా ఆయన ఏం చేశాడు, ఇతరుల వేరే బ్రదర్స్ దగ్గరికి వచ్చి, అయ్యో నాయన ఎంత పని చేశాడు చూసారా అని వారి దగ్గరికి వచ్చి ప్రచారం చేశాడు. నాయనలో ఉన్న సంగతిని విప్పి ఇతరులకు ప్రచారం చేశాడు. కానీ ఇతరులు మిగతా ఇతరులు వెనుక నుంచి వచ్చి ఆయన దిగంబరత్వాన్ని కప్పినట్టుగా మనం చూస్తాం. ఆ మాటలు మనము ఆదికాండం 9వ అధ్యాయంలో ఉంటుంది. సరే, ఏదైనా నీవు నేను ఈనాడేం చేస్తున్నాం, అనేకుల బలహీనతలు, అక్క అన్నా తెలుసా, ఆ అమ్మాయి సంగతి తెలుసా, ఎంత బావో మనం ఎంతో భక్తిపరాలు అనుకున్నాం, ఇప్పుడే అందిన వార్త ఆమె గుట్టు రట్టయిందని, మీరు రావాలా, నేనే మైక్ తీసుకుని వచ్చి ప్రచారం చేయాలని ఈనాడు ఇతరుల బలహీనతలను కొంచెం ఘోరంతగా ఉన్నదాన్ని కొండంతలుగా చేసి ప్రచారం చేస్తూ ఆ దౌర్భాగ్యమైన స్థితిలో ఈనాడు మనం లేమా? ఒకసారి ఆలోచిద్దాం. ఇతరుల గురించి చెడుగా మాట్లాడతాం. ఒక వ్యక్తి లేనప్పుడు యాబ్సెన్స్ లో చెడుగా మాట్లాడకూడదు. నెవర్ స్పీక్ ఆఫ్ ఎనీవన్ ఇల్ ఆఫ్ ఎనీవన్ ఇన్ హిస్ ఆర్ హర్ యాబ్సెన్స్. ఎవరి లేనప్పుడు చెడుని గురించి, వారి యొక్క బలహీనతల గురించి ఎప్పుడు కూడా ప్రచారం చేయకూడదు, విప్పకూడదు, కప్పాలి వాటిని. నీ ధైర్యం ఉంటే నీవు వెళ్ళి, అదిగో ఈ బలహీనత నీకున్నట్టుగా ప్రభు నాకు చూపించాడు, నేను కూడా బలహీనునే, అయితే ప్రభు వైపు చూస్తూ పాపాన్ని ఒప్పుకొని చక్కబెట్టుకుందామని చెప్పాలి. కాబట్టి ఈ 2 టెస్ట్లు మనం పాస్ అవుతున్నామా చూద్దాం. ప్రేమ అనేక దోషములను కప్పును అంటే ఇతరుల దోషాలు, ఇతరుల బలహీనతలు నీకు ఉన్నప్పుడు దేవునికి అప్పచెప్పు, అంతే, కప్పెట్టు, ఎవరికి కూడా ప్రచారం చేయకూడదు. అది ప్రేమ కలిగి నడుచుకొనుట. 5వ మాట వెలుగు సంబంధులు. ఇప్పుడు చూద్దాం, ఎఫ్ఎస్సి 5:10 వచనం చదువుకున్నాం కదా. ఎఫ్ఎస్సి 5:10, గనుక ప్రభువునకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. పైన చూస్తే ఏముంటుంది, ఒకప్పుడు మనం చీకటి వారం. 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రియులారా, మనమంతా ఒకప్పుడు పాపపు చీకటిలో ఉన్నవారం, దుర్మార్గంలో ఉన్నవారం, ద్వేషంలో ఉన్నవారం, వ్యభిచారంలో ఉన్నవారం, ప్రతి విధమైన అపవిత్రాన్ని పాపం చీకట్లో ఉన్నవారం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మనం వెలుగులోనికి వచ్చాం. యేసయ్య ఏమంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్న, ఆయన లోకమునకు వెలుగు, మనం కూడా లోకం వెలుగన్నాం. ఆయన ఒక గొప్ప నీతి సూర్యుడిగా ఉంటాడు. మనం చిన్న చిన్న క్యాండిల్స్ గా ఈ లోకంలో వెలుగును ప్రసరింప చేయవారంగా ఉండాలి. యోహాను ఎలా ఉన్నాడో తెలుసా? యోహాను సువార్త 5:35, యోహాను మండుచున్న దీపం వలె ఉన్నాడని యోహాను సువార్త అద్భుతమైన సాక్ష్యం. బాప్తిస్మ యోహాను గురించిన మాటలు, బాప్తిస్మ యోహాను గురించిన మాట 5:35 యోహాను సువార్త. చదవండి ఎవరైనా. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైండెను. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని యేసుప్రభు చెప్పి ఆయన ఏమన్నాడంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడని చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో. మనం వెలుగు బిడ్డలుగా ఉన్నామా, లేదా చీకటి వారంగా ఉన్నామా? వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, నీతి, సత్యం అనే వాటిలో కనబడుతున్నదని 5:9 చూస్తాం ఎఫ్ఎస్సి పత్రికలో. కాబట్టి మంచితనాన్ని కలిగి జీవిద్దాం, నీతిని కలిగి బ్రతుకుదాం. అది వెలుగు సంబంధుల జీవితాలు, ప్రకాశించే జీవితం. ప్రకాశించాలంటే, మండుచున్న దీపం మండాలంటే దీపానికి నూనె కావాలి. పరిశుద్ధాత్మని చేత నింపబడిన వారమై, పరిశుద్ధాత్మని నూనె చేత మనం నింపబడి ఆయన కొరకు ప్రకాశించే వారంగా మనం ఈ లోకంలో ఉండాలి. నిత్యము ఆనాడు ప్రత్యక్ష గుడారములో ఆ దీపం వెలుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం.
మనం జీవించినంత కాలం ప్రభు కొరకు వెలిగే వారంగా, మండుచున్న వారంగా, అనేకులను చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించే మనం అనేకులకు ఒక దీపం వెలిగితే ఏమైతుంది? ఆ చుట్టుప్రక్కల చీకటి అంతా పోతుంది. మనం కూడా అనేకుల జీవితాలలో వెలుగును అందించే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అది వెలుగు సంబంధం నడుచుకోండి. 6వది ఎఫెసీ 5:15-16. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎట్లా నడుచుకోవాలట? జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఎవరు జ్ఞానులు? ఎవరైతే దినములు చెడ్డవని గుర్తిస్తారో వారు జ్ఞానులు. మనం ఏ దినాలలో జీవిస్తున్నాం, ఏ కాలంలో ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, ఈనాడు ప్రపంచంలో ఏ పోకడలు ఉన్నాయి, ఎలాంటి డెవలప్మెంట్స్, ఎలాంటి ట్రెండ్స్ ఉన్నాయని నేను తెలుసుకోవాలి. వార్తాపత్రికలు చదవాలి, టీవీల్లో న్యూస్ చూడాలి, ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఉంది, ఈనాడు మనుషులు ఎలా ఉన్నారు అనే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. జాన్ వెస్లీ అన్నాడు ఏంటంటే, ఒక నిజమైన క్రైస్తవుడు ఒక చేతిలో బైబిల్ కలిగి ఉండాలి, మరొక చేతిలో న్యూస్ పేపర్ కలిగి ఉండాలని చెప్పాడు. న్యూస్ పేపర్ చూస్తే ప్రపంచంలో ఉన్న సమస్యలు కనబడతాయి. బైబిల్ ఏం చేస్తుందంటే ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగానికి కారణమేమో తాను చెప్పగలగాలి, కారణమేమో కనుక్కోవాలి, కనుక్కున్న తర్వాత ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి, డయాగ్నోసిస్ తర్వాత ప్రిస్క్రిప్షన్. అలాగే ఈ లోకంలో ఉన్న సమస్యలకు ప్రతి దానికి దేవుని యొక్క గ్రంథమే సమాధానం ఇస్తుంది. కాబట్టి కాలాలు ఏంటో మనం తెలుసుకోవాలి. జ్ఞానుల లక్షణం మొట్టమొదటిది. రెండవది, సమయాన్ని వారు సద్వినియోగం చేస్తారు. టైం వేస్ట్ చేయరు జ్ఞానులు. ఈ మాట చెప్తున్నప్పుడు నేను నా జీవితం ఎన్నోసార్లు నేను టైం వేస్ట్ చేశాను, సిగ్గుతో చెప్తున్నాను. ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి మనం జీవితాల్లో 24 గంటలు ఒకసారి చూసుకుంటే ఎలా మనం ఉపయోగిస్తున్నాం? తినడానికి ఎంత, పడుకోవడానికి ఎంత, ఉద్యోగానికి ఎంత, ఆటపాటలకి ఎంత, టీవీలకి ఎంత, సెల్కి ఎంత, దేవుని ఆయన పాదాల దగ్గరికి రావడం, ఆయనను స్తుతించడం, ఆయన వాక్యాన్ని చదవడం, ఆయన కొనియాడడం, ఆయన ప్రార్థించడం, ఎంత టైం ఎలా గడుపుతున్నాం? ఒకసారి ఒక వైట్ పేపర్ తీసుకొని, ఒక చక్రం, ఒక వలయం గుర్చుకొని, సర్కిల్ గీసుకొని మీరు 24 గంటలు డివైడ్ చేసుకుంటే మనకే తెలుస్తుంది. సో జ్ఞానం కలిగిన వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, వేస్ట్ చేయరు. మూడవది, వారు దేవుని చిత్తం ఏమో తెలుసుకుంటారు. అక్కడే ఉంది 17లో, ఎందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనడి. జ్ఞానుల వివేకుల లక్షణం ఏంటంటే కాలాన్ని, సమయాలను వారు గుర్తిస్తారు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, దేవుని చిత్తాన్ని వారు గ్రహిస్తారు, అలాగు జీవిస్తారు. అది జ్ఞానుల వల్ల నడుచుకొనడి. ఇక చివరిలో లాస్ట్ నడక ఏంటంటే యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని అంటున్నాడు యోహాన్. గాయను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మంచి అద్భుతమైన సాక్ష్యం కలిగిన వ్యక్తి గాయు. ఆ గాయ ఎలా ఉన్నాడట? గాయ దగ్గరికి ఎంతో మంది వచ్చారు, సువార్థికులు ఎంతో మంది వచ్చారు, సేవకులు ఎంతో మంది వచ్చారు. వచ్చి ఆయన వారికి ఆతిథ్యం ఇచ్చాడు, వారిని ఎంతో ప్రేమతో స్వీకరించాడు. ఆయన చక్కగా విశ్వాసకి తగినట్టుగా ఆయన పరదేశులను చేర్చుకున్నాడు. 5వ వచనంలో, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు అని అంటూ, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదని ఆ పై మాగాలు అంటున్నాడు. ప్రియులారా, మనం సత్యాన్ని అనుసరిస్తున్నామా? అబద్ధానికి దూరంగా ఉన్నామా? ఎఫెసీ 5:25లో మనం అందరం మన శరీరములోని అవయవమై ఉన్నాము కనుక మనలో ప్రతి వాడును అబద్ధం ఆడట మాని తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. అబద్ధం మారడం వేరే, సత్యం మాట్లాడడం వేరే. అబద్ధం మానినవచ్చు నీవు, కానీ సత్యం మాట్లాడే ధైర్యం నీకు నాకు లేకపోవచ్చు. అబద్ధం కూడా మానకుండా ఇంకా నీవు అబద్ధాలు ఆడుతున్నావా? అయితే ఈ రాత్రి అబద్ధం ఆడు పెదవులు యెహోవాకు హేయములు. కాబట్టి అబద్ధాన్ని మాట్లాడే వారంగా ఉన్నట్టయితే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. సత్యాన్ని నమ్మాలి, సత్యం మాట్లాడాలి, సత్యం బోధించాలి, సత్యం మాట్లాడాలి, సత్యం కొరకు జీవించాలి. కాబట్టి
ఈ 7 నడక హనోకు దేవునితో నడిచానన్న దానికి ఈ మాటలు నేను ఆత్మీయమైన అంటే ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కొత్త నిబంధనలో నుంచి మనం ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్ చూసాము. కాబట్టి 7 నడకను మనం ఆలోచిద్దాం. మనం ఎలా ఉన్నాం? మనం దేవునితో నడుస్తున్నామా? శరీర ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా? దేవుని పోలు నడుచుకుంటున్నామా? పిలుపుని తగినట్టుగా నడుచుకుంటున్నామా? దేవుని పోలు నడుచుకుంటున్నామా? ప్రేమ కలిగి నడుచుకుంటున్నామా? జ్ఞానుల తర్వాత వెలుగు సంబంధంలో నడుచుకుంటున్నామా? జ్ఞానులుగా నడుచుకుంటున్నామా? సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా? పరీక్షించుకుందాం. మన లోటుపాట్లు ఆయన సన్నిధి యథార్థంగా ఒప్పుకుందాం. ఆయన రక్తంలో కడగబడదాం. ప్రభు హనోకు వలె నేను మీతో నడవాలని తీర్మానం చేసుకుంటున్నాను, సహాయం చేయని నేను అడుగుదాం. ప్రభు అలా మనకు సహాయం చేయనుగా.